వేదిక పైనున్న పెద్దలకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజలకు, విద్యార్థులకు, యువతకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు జిల్లా ప్రజలకు 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. మాకు వద్దు తెల్ల దొరతనం అనే పాటతో స్వాతంత్ర పోరాటం చేశారు గరిమెల్ల సత్యనారాయణ గారు. దేశ స్వాతంత్రం కోసం తెలుగు నేల ఎన్నో త్యాగాలు చేసింది. గుంటూరు జిల్లా పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం, సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలి పట్టణాల్లో ఆందోళనలు, క్విట్ ఇండియా మూవ్మెంట్లో తెనాలికి చెందిన 7 ప్రాణ త్యాగాలు చేశారు. స్వాతంత్రం కోసం పోరాడిన సమర యోధులు, అమర వీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. దేశమంతే భక్తి ఉండాలి, ఉపాధ్యాయులంటే గౌరవం ఉండాలి, తల్లిదండ్రులంటే ప్రేమ ఉండాలి. ఎన్నో స్వాతంత్ర దినోత్సవాలు వేడుకలు చూశాను, కానీ ఈరోజు జరుగుతున్న ఈ వేడుకలు నాకు జీవితాంతం గుర్తు ఉంటుంది. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మా గాంధీ గారు మార్గంలో మనం స్వాతంత్రం సాధించుకున్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు శాంతి, అహింస అనే ఆయుధాలుగా స్వేచ్ఛ సాధించుకున్నారు. ప్రజల సంఘాలు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వచ్చింది. ప్రజాప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరి కళల్లో ఆనందం కనిపిస్తుంది. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హామీలకి కండిషన్లు ఉండవు. అనవసరమైన రూల్స్తో సంక్షేమ కార్యక్రమాలు మేము కట్ చేయం. ఏడాదికి 250 రూపాయలు పెన్షన్ పెంచడం కాదు, ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయలు చేశాం. ఇచ్చిన సూపర్ 6 హామీలకి మేము కట్టుబడి ఉన్నాం. యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. దాంట్లో భాగంగా 16,347 పోస్టులు భర్తీ చేసి డిఎస్సి కూడా మేము ప్రకటించాం. పేదవాడికి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నాము. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి నెలకి 1500 రూపాయలు అందిస్తాం. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. 78 స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో జరుపుతున్న ఈ సందర్భంగా గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి నేను తెలియజేస్తున్నా. రైతులకి అండగా నిలబడ్డాం. జిల్లాలో 92,000 హెక్టార్లో సాగవుతున్న వివిధ పంటలకు ఈ పంట ద్వారా నమోదు చేశాం. 4,500 క్వింటాల్ నాణ్యమైన విత్తనాలు అందించాం. 22,800 టన్నుల ఎరువులు రైతులకి సరఫరా చేశాము. భూసార పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి. పిఎం కిసాన్ పథకం కింద 85,400 మంది రైతులకి 17 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. ఈ సీజన్లో 29,000 కౌలు రైతులకి 30 కోట్ల రుణాలు అందిస్తాము. ఉద్యమం పంటలు అభివృద్ధికి నిధులు ఇచ్చాం. 10 రైతు బజార్ల ద్వారా ప్రజలకు తక్కువ ధరతో కూరగాయలు అందిస్తున్నాం. గుంటూరు, తెనాలి, దుగ్గరాల మార్కెట్ యార్డ్లో 35,200 మంది రైతులకి చెందిన 3,50,000 క్వింటాలు ఈనాం ద్వారా పంటలు అమ్మాం. పాడి రైతులకి సహాయం చేశాం. 6,500 మంది పాడి రైతులకు 20 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేశాం. 7 నియోజకవర్గాల్లో యానిమల్ డిజీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీల ద్వారా 12,500 పశువులకు పరీక్షలు చేసి చికిత్స అందించాం. మత్స్యకారులు కూడా ఆదుకుంటున్నాం. పిఎం మత్స్య సంపద యోజన రాష్ట్ర ప్రభుత్వం కలిసి సబ్సిడీపై నెట్లు, మోపెడ్లు, ఐస్ బాక్సులు, 3 మరియు 4 వీలర్ వాహనాలు పంపిణీ చేస్తున్నాం.